యాక్చువల్గా నేను వేసింది కూటమి ప్రభుత్వానికి, మా బ్రదర్ వేసింది కూటమి ప్రభుత్వానికి, అందరం వేసాం. ఏది అభివృద్ధి కావాలని. ఇసుక రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇసుక రేటు తగ్గిందని తెలుసు, కానీ ఎలా తగ్గింది, ఎక్కడ తగ్గింది, ఎవరికి తగ్గింది అనేది క్లారిటీ లేదు. దానివల్ల ఎవరు ఆ బెనిఫిట్ పొందుతున్నారనేది కూడా క్లారిటీ లేదు. మధ్య తరగతి వాడు బెనిఫిట్ పొందిందా లేదా అనేది వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక తెలిసింది. వీళ్ళు ఆల్రెడీ వదిలేరా, మేము ఇస్తున్నాం, హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా వీళ్ళు గవర్నమెంట్ వచ్చాక? ప్రపోజల్ వరకే ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళు ఎప్పుడు వదులుతారో మధ్యతరగతి వాడికి మీరు ఇల్లు కట్టుకోండి, మీకు ఇంత మేము ఇస్తాము, మీకు ఏది మనం అది క్లియర్ అయ్యాక జనాలు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఇసుక తెచ్చుకుంటారు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఓన్లీ ఇప్పుడు బాగుపడేది ఎవరంటే కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, బిల్డర్సు. వాళ్ళు లబ్ధి పొందారా లేదా వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు లబ్ధి మేము పొందామని. ఇసుక కూడా బ్లాకుల్లో అమ్ముతారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, నిజమంటారా? బ్లాక్లో అమ్మకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఇసుక ఆంధ్రప్రదేశ్లో ఇసుక మంచిది అని అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఈ ఇసుక దొరికిద్దా? మన ఇసుక కృష్ణానదిలో ఉండే ఇసుక దొరకదు. హైదరాబాద్లో దొరికేది ఏంటంటే విజయవాడ నుండి వెళ్ళే ఇసుక, పల్లెటూరుల నుండి వెళ్ళే ఇసుకలే దొరుకుతాయి. ఎందుకంటే మన ఇసుక బాగుంటుందని అదొక పేరుంది. హైదరాబాద్లో మన ఇసుకలే పోయి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకు కన్స్ట్రక్షన్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఇసుక బయటకే అమ్ముకుంటారు ఎవడైనా. నీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగితే నువ్వు ఏడ వాడుకుంటావు, బయట వాడుకోవు కదా.